మరి కాసేపట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయ పరిస్థితులతో పాటు హైదరాబాద్ లో జరగనున్న జనసేన సభకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంపై వివరించే అవకాశం ఉంది. దీంతో పాటు తెలంగాణ అవతరణ దినోత్సవం గురించి సైతం మాట్లాడే ఛాన్స్ ఉందని పలువురు రాజకీయ నిపుణులు అంటున్నారు. కాగా పవన్ ఏం మాట్లాడతారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బ్రేకింగ్ న్యూస్. మరి కాసేపట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయ పరిస్థితులతో పాటు హైదరాబాద్ లో జరగనున్న జనసేన సభకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంపై వివరించే అవకాశం ఉన్నట్లుగా సమాచారం అందుతుంది. దీంతో పాటు తెలంగాణ అవతరణ దినోత్సవం గురించి సైతం మాట్లాడే ఛాన్స్ ఉందని పలువురు రాజకీయ నిపుణులు అంటున్నారు. కాగా పవన్ ఏం మాట్లాడతారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
రైట్, మరి కాసేపట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడడానికి జనసేన ఇన్ఛార్జ్ మాధవ్ రెడ్డి గారు ఉన్నారు. మాధవ్ రెడ్డి గారు, చెప్పండి, ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయ పరిస్థితులతో పాటు హైదరాబాద్ లో జరగనున్న జనసేన సభకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. దీనిపై స్పందించే అవకాశం ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటండి? 4:30కి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ అరేంజ్ చేశారండి. ఇక్కడికి కూడా పెద్ద ఎత్తున మీడియా, అన్ని మీడియా ఛానల్, నేషనల్ ఛానల్స్ తో పాటు అన్ని ఛానల్స్ వచ్చాయి. విధంగా కూడా జన సైనికులు కూడా అందరూ కూడా కళ్యాణ్ సార్ ఇంటికి అందరూ కూడా వచ్చేస్తున్నారు. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు కూడా ఇన్ హౌస్ మీటింగ్ కి ఇలాంటి షరతులు పెట్టినది ఎప్పుడు లేదండి. ఇన్ కెమెరా మీటింగ్ కూడా పర్మిషన్ క్యాన్సిల్ చేసే సిచ్యువేషన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రభుత్వం ఏ విధంగా లా అండ్ ఆర్డర్ అనేది ఉంది, లా అండ్ ఆర్డర్ అనేది హోమ్ మినిస్టర్ గారు ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకొని మినిస్ట్రీని ఏ విధంగా నడుపుతున్నారు అనేది ఈ యొక్క ఉదాహరణ సరిపోతుందండి. అధినేత ఒక తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు మా నాయకులకు అందరికీ కూడా దిశానిర్దేశం చేయడానికి పెట్టిన మీటింగ్ లో ఇలాంటి ఆంక్షలు పెట్టడం చాలా బాధాకరం. మేము కూడా తెలంగాణ వాదులం, తెలంగాణలో పుట్టి పెరిగిన వాళ్ళం. ఇలాంటి తెలంగాణలో కూడా మాకు ఒక పార్టీకి స్వేచ్ఛ లేదు అంటే సామాన్యులకు ఎలా ఉంటదండి? ఒక పార్టీ పెట్టి ఆ పార్టీ 12 సంవత్సరాల నుంచి పార్టీ నడుపుతూ ఈ రోజు తెలంగాణ